అతుల్ సుభాష్. అతుల్ సుభాష్ ఈ పేరు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో దేశం మొత్తం ఒక పెద్ద ఉద్యమమే నడుస్తూ ఉంది. ఒక్కొక్కరు శపథాలే చేస్తూ ఉన్నారు. ఇందులో అతుల్ సుభాష్కి న్యాయం జరిగేంత వరకు మేము కంటిన్యూస్గా ట్వీట్లు చేస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒకవేళ ఆయనకు న్యాయం జరగకపోతే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మేము కనిపించము, ఈ దేశంలో వ్యవస్థలను మేము నమ్మము అని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం ఏ స్థాయిలో అంటే దాదాపు 2.5 లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి హ్యాష్ట్యాగ్తో. మేధావులు, కవులు, రచయితలు చాలామంది కూడా అతుల్ సుభాష్కి మద్దతుగా ఇందులో తమ ఏమంటారు వర్షన్ వాళ్ళు వినిపించుకుంటూ ఉన్నారు, న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. విషయం ఏంటి? అతుల్ సుభాష్ 2 రోజుల కిందట ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆత్మహత్య చేసుకునే కంటే అంటే చాలామంది ఆత్మహత్య చేసుకోవచ్చు కదా, బట్ ఇది ఎందుకు ఇంత స్పెషల్ అయింది అని అంటే, ఇంత అటెన్షన్ వచ్చింది అంటే, అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే కంటే ముందు 1.5 గంట పాటు ఒక వీడియో రికార్డ్ చేసి తన ఆత్మహత్యకు కారణాలు వివరించుకుంటూ 4 సంవత్సరాల వాళ్ళ కొడుకు ఒక గిఫ్ట్ గన్ రెడీ చేసి పాపం చనిపోవడం అన్నది అసలు గుండెలు తరుక్కుపోతాయి. ఆయన ఆ వీడియోలో మెన్షన్ చేసిన అంశాలు ఇవన్నీ కనుక చూస్తే విషయం ఏంటి? ఆయనకు 5 సంవత్సరాల కిందట 2019లో నిఖితాను అనే ఒక ఆమెతోటి పెళ్ళయింది. అతుల్ సుభాష్ది ఉత్తరప్రదేశ్, నిఖితానే, ఎస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదే పేరు. ఆమెతో పెళ్ళయింది. బెంగళూరులో ఉంటారు. ఆమె టెక్కీనే ఎసెంచర్లో ఏమో పనిచేస్తారట. ఎసెంచర్ అంటే యాక్సెంచర్లో. ఆయన కూడా టెక్కీనే. ఆయన కానీ ఒక మంచి పొజిషన్లోనే ఉన్నారట. అందులో మంచి పొజిషన్లోనే ఉన్నారట. అయితే ఏమైంది? భార్యాభర్తల మధ్య ఏవో విభేదాలు, ఆమెకి ఏమో మరి హై ఎండ్ కోరికలు ఉండడం ఏవో ఉన్నాయి. ఈ క్రమంలో ఈయన వదిలిపెట్టి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందట, ఉత్తరప్రదేశ్. పుట్టింటికి వెళ్ళిపోయి ఏం చేసింది? అప్పుడు హింసించడం మొదలెట్టారట. మొదలెట్టి ఇతని మీద, వీళ్ళ అన్న మీద, వీళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టడం మొదలెట్టారు. బెంగళూరు నుంచి ఆయన అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక కోర్టుకి వెళ్ళాలి. అక్కడికి పోయి ఒక కేసు విచారణ జరుగుతుంటే అడిషనల్గా ఇంకో కేసు, అది జరుగుతుంటే అడిషనల్గా ఇంకో కేసు, అట్లా 8 కేసులు పెట్టారట. ఒకసారేమో వరకట్న వేధింపులని కేసు, ఇంకొకసారేమో చంపే ప్రయత్నం చేశారని కేసు, ఇంకొకసారేమో అసహజ శృంగారానికి పాల్పడ్డారని చెప్పి కేసు, ఇట్లా వరుస పెట్టి కేసులు పెడుతూ పోయాలట. ఏ కేసు పెట్టినా కూడా పోలీసులు తీసుకునేవాళ్ళు, జడ్జి గారి విచారణకు తీసుకునేవాళ్ళు. ప్రతి దాని మీద విచారణ, ఆ ప్రతి దాని మీద అవి కూడా ఎలా ఉండేటివంట, వరుసగా ఈయన బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళాలట. అట్లా 40 సార్లు వెళ్ళొచ్చిందట ఆ కేసు విచారణ కోసం. 8 నెలల్లో 40 సార్లు. మనకు అనిపిస్తుంది మరి ఆ జడ్జి గారు కూడా ఇంత అంటే ఎందుకు ఇలా కఠినంగా వ్యవహరించారని ఆ కోణం కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈయన ఏమంటారు? ఒక జడ్జి, మహిళా జడ్జి నాతో లంచం డిమాండ్ చేసింది. కేసు వాయిదా వేయాలన్నా లంచం అడిగేదట, నీకు తీర్పు అనుకూలంగా రావాలన్నా లంచం అడిగేదట. జడ్జి గారి పేరు కూడా ఉంది ఆ కోర్టు మహిళా జడ్జి. కేసు వాయిదా వేయాలన్నా లంచమే, కేసు విచారణకు తీసుకోవాలన్నా లంచమే, ఈయనకి ఏమైనా ఫేవర్ కావాలన్నా లంచమే అడిగేదట. ఈయన ఇవ్వకపోతే ఆమె తరపున కేసు ప్రతిసారి కేసు వచ్చేది కదా, ప్రతిసారి విచారణకు వచ్చేది కదా, ఆమె ఎటకారంగా నవ్వేదట. చూసావా, ఈయనకి తిప్పలు తప్పవా అన్నట్టు. అంత దారుణంగా హింస పెట్టారట. అది మామూలు హింస కాదట. అసలు ఇంత అన్యాయం ఉంటుందా చట్టాల దుర్వినియోగం అని. అండ్ ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళ భార్య ఏమో ఇప్పుడు 8 కేసులు అయ్యాయి, నేను జీవితం మొత్తం దీని చుట్టే తిప్పుతాను, లేదంటే 3 కోట్లు సెటిల్మెంట్ అడిగేవాళ్ళట. 3 కోట్ల డబ్బులు అన్నీ వదిలేస్తాము. జడ్జి ఏమో డబ్బులు అడుగుతారట, వీళ్ళేమో డబ్బులు అడుగుతారట 3 కోట్లు. కాదన్నందుకు హింస పెట్టారట. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి చాలా దారుణం ఉంది. చివరికి ఆయన కోరుకున్నది ఏంటి? నా కనుక న్యాయస్థానాల్లో నేను చనిపోయిన తర్వాత అయినా న్యాయస్థానాల్లో కనుక న్యాయం జరిగితే నా అస్థికలు గంగా నదిలో కలపండి, లేకపోతే కోర్టు బయట మురికి కాలువలో కలపండి అని చెప్పి, మురికి కాలువలో కలపండి అని. ఎంత పెయిన్ఫుల్ ఉందంటే, ఎంత దారుణం. అసలు నేను న్యాయ వ్యవస్థ అనుకున్నాను దీన్ని, కానీ నేర వ్యవస్థ నా ఇది. నా వరకు వచ్చేంతవరకు అర్థమైంది నాకు, ఇది న్యాయ వ్యవస్థ కాదు నేర వ్యవస్థ అంటూ ఉన్నారు.
ఇది సుప్రీంకోర్టు వరకు చేరాలి, రాష్ట్రపతి వరకు చేరాలి, దీని మీద దృష్టి పెట్టండి, ఇంకొకరికి నాలాంటి పరిస్థితి రాకుండా చూడండి అని పాపం చనిపోయారు. గుండెలు పిండేసింది ఆ వీడియోలో. ఆ పాయింట్ 2.5 లక్షల ట్వీట్లు పడ్డాయి. హ్యాష్ అతుల్ సుభాష్ అని, హ్యాష్ మీద జస్టిస్ ఫర్ సుభాష్ అని, జస్టిస్ ఈజ్ డ్యూ అని, రకరకాలుగా. సో దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంటాయి. అండ్ తాజాగా ఇటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మన తెలంగాణ హైకోర్టు మీద తీవ్రంగా స్పందించింది. క్షమించాలని, తప్పు చేశారు మీరు అనేది. ఇక్కడ కానీ అదే, ఒక భార్య భర్త మీద కేసు పెట్టారట, భర్త కుటుంబ సభ్యులు అందరి మీద కేసులు పెట్టారట వరుస పెట్టి. తెలంగాణ హైకోర్టుకి వెళ్తే ఆ భర్త కుటుంబం వాళ్ళ మీద కేసులు కొట్టేయలేదట, పైగా వాళ్ళని శిక్షించే విధంగా ఏమో తీర్పులు వచ్చాయట. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్లతో కూడినటువంటి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇంత దారుణంగా దుర్వినియోగం చేస్తారా? కళ్ళ ముందు దుర్వినియోగం చేసినట్టు కనిపిస్తూ ఉంది. అయినా తెలంగాణ హైకోర్టు చాలా పెద్ద తప్పు చేసింది. ఈ కేసును కొట్టేయకుండా ఇంత దుర్వినియోగం చేయడం ఏంటి, ఇంత దారుణంగా హింసించడం ఏంటి? ఈ చట్టాలు ఉన్నది హింసించడం కోసమా? పదే పదే ఇవే వినిపిస్తూ ఉన్నాయి. భార్యల గొంతెమ్మ కోరికలు తీర్చలేదని భర్తలను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ ఇంక్లూడ్ చేసి వేధించుకుంటూ పోతారా? మహిళల రక్షణ కోసం వచ్చినటువంటి చట్టాలు పురుషులను భక్షించేదానికి ఉపయోగపడుతూ ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది ఇదే రోజు. బట్ అతుల్ సుభాష్ అయితే పాపం టెక్కి మంచి పొజిషన్లో ఉన్నారు. పిల్ల 5 ఏళ్ళే 4 ఏళ్ళ కొడుకున్నాడు. అసలు గుండెలు పిండేస్తాయి. అంత దారుణంగా అందులో రాసుకుంటూ వచ్చారు, ఎంత దారుణంగా హింసించారని. భార్య తరపు లీగల్ సిస్టమ్, జడ్జి, అందరూ అంటే డబ్బులే, లంచం లంచం లంచం. బెంగళూరు నుంచి 8 నెలలు 40 సార్లు తిరిగినారట విచారణ కోసం. ఆ విధంగా వాయిదా వేసేవాళ్ళట జడ్జి కూడా కావాలనే. నెటిజన్లు అయితే జడ్జి ఫోటో పెట్టి, ఆయన భార్య ఫోటో పెట్టి, వీళ్ళని కనుక ఇటువంటి చట్టం కింద ఉరి తీసిన మొట్టమొదటి వ్యక్తులు వీళ్ళిద్దరే కావాలని పెడుతున్నారు తెలుసా కొందరు. వీళ్ళిద్దరిని, అతుల్ సుభాష్ని వీళ్ళు హత్య చేశారు, ఆయన హత్య కేసులు వీళ్ళ మీద పెట్టి ఉరి తీయాలి వీళ్ళిద్దరిని అని పెడుతున్నారు. బట్ వాళ్ళ మీద, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం మీద అయితే కేసులు ఫైల్ అయ్యాయట. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. మనం చాలాసార్లు మాట్లాడుకున్న అంశాలు కూడా ఇవే. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఏది బరితెగింపు ఉండొద్దు. ఎప్పుడు ఏది వ్యవస్థ కానీ, అధికారం కానీ ఏవి దుర్వినియోగం కావద్దు.